హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మరి సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని అమ్మవారి బోనాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి ఆలయ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గుడికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతా ఉన్నాయి? బోనాలకు సంబంధించి జూన్ జూలై మాసంలో వచ్చే ఈ జాతర వర్షం పడే సూచనలు ఉంటే కనుక క్రిమికీటాలు పుట్టే అవకాశం ఉంటుంది. సో ఈ శాకంబరి తేయడంలో అవకాశం కూడా అదే. మనం భుజించే కూరగాయలు ఉన్నాయో అమ్మవారికి సమర్పిస్తే ఎలాంటి రోగాలు రావని కూడా మా నమ్మకం, భక్తుల నమ్మకం కూడా ఈ రకం చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈసారి కూడా మహిళల గురించి కూడా ఆల్రెడీ ఒక 5-6 ఏళ్ల సంది కూడా బోనాల గురించి సపరేట్ జనరల్ లైన్, పాస్ లైన్, విఐపీలకు ఒకరి శివశక్తులు కూడా స్పెషల్ టైమింగ్ పెట్టడం, ఇవన్నీ మేము అందరూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఈసారి ఇంకా ఎలాంటి లోటుపాట్లు బ్రహ్మాండంగా చేయాలని కూడా మేమందరం భావిస్తున్నాం. దాంతో పాటుగా బోనాలకు సంబంధించింది కాకుండా అంబరి ఊరేగింపు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారి భవిష్యవాణికి సంబంధించి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయి? అమ్మవారి యొక్క భవిష్యవాణి సోమవారం 8 గంటలకు మొదలవుతుంది. తదంతరము అమ్మవారి యొక్క అంబారి ఊరేగింపు అనేది చేయడం జరుగుతుంది. ఇది నిన్న మొన్న పెట్టిన కాదు, ఆనాటిని ఆనవాతి ప్రకారంగా సాంప్రదాయ పద్ధతులు జరిపించడం జరుగుతుంది. దాని తర్వాత అమ్మవారి ఒక ఘట్టం కూడా సాగనంబడం జరుగుతుంది. మొత్తం ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈసారి? ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ కానీ ఇంకొక లైన్ స్పెషల్ గా బ్యాక్ సైడ్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే విఐపీలు కూడా విఐపీ ఒకవేళ వస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కనుక ఆ విఐపీలు కూడా మెయిన్ సీఎం మినిస్టర్ మాత్రమే ఫ్రంట్ గేట్ నుండి వస్తారు. మిగతా బ్యాక్ సైడ్ నుండి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈసారి గమనించాల్సింది కోరుతున్నాం. దాంతో పాటుగా వాలంటీర్స్ సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా మౌలిక సదుపాయాలు వాటర్ సంబంధించిన అంశం కావచ్చు, భద్రత పరంగా కూడా ఎలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? ఇది ఆల్రెడీ అన్ని శాఖల వారితో దాదాపు 4-5 మీటింగ్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ ఇయర్ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే అవి కూడా రెక్టిఫై చేసుకొని ఈసారి బ్రహ్మాండంగా చేద్దామని చెప్పిండు. ఇప్పుడు ఈ వారం నెక్స్ట్ వారం అమ్మవారికి భక్తులంతా ఒడిబియ్యం సమర్పించడం దాన్ని మినీ జాతరగా మేము అంటాము. సో ఆ రోజు కూడా జాతర 13-14 అయినా కానీ శుక్రవారం కూడా అందరు అలర్ట్గా ఉండాలని కూడా మన డీసీపీ మేడం గారు చెప్పడం జరిగింది. సో అదే మాదిరిగా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరు అలర్ట్గా ఉండాలని మేము కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆదివారం రోజున మొదటి బోనం ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది? మొదటి పూజ ఎన్నిటికి ఉంటుంది? ఆదివారము బ్రహ్మ గడియాలు అంటారు. అది ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ వారికి అది మొదటి బోనం అనేది సమర్పించడం జరుగుతుంది. అది 3-3:30 ప్రాంతంలో ఉంటుంది. దాని తర్వాత 4 గంటల నుండి అమ్మవారి మహాఆరతి ఉంటుంది. దాని తర్వాత యథావిధిగా భక్తులు ఇది చేయడం. చివరిగా ఈ సంవత్సరం ఎంతమంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తా ఉన్నారు? ప్రభుత్వం కూడా ఉచిత బస్సు పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ కూడా వస్తున్నారు. ఈసారి కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 30 లక్షల వరకు దాటిందని గత సంవత్సరం రికార్డు ఉంది. ఈసారి అదనంగా ఇంకా 2-3 లక్షలు పెరిగే అవకాశం. మొత్తం మీద ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజు కూడా పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే బోనాల రోజున అయితే ఆదివారం ప్రారంభమైన బోనాలకు సంబంధించి మొదటి పూజ 3:30 గంటల్లో ప్రారంభమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. తదుపరి మరుసటి రోజు అమ్మవారి భవిష్యవాణి కావచ్చు, దాంతో పాటుగా అటు అంబరి ఊరేగింపు కార్యక్రమం వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.